మీకొక చిత్రమైన ఎంతో చరిత్ర కలిగిన ఒక మంచినీళ్ళ బాయిని చూపిస్తా. దాని పేరే దూద్ బాయి. ఈ బాయిల నీళ్లు పాల లెక్క తెల్లగుంటాయి. అందుకే దీనికి దూద్ బాయ్ అని పేరు పెట్టిర్రు. నిజంగానే ఎంత తెల్లగున్నాయో చూసిర్రా. ఇక ఈ దూద్ బాయి మన కరీంనగర్ దగ్గరలోని కేశపట్నం మండలం మొలంగూరు గ్రామంలోని మొలంగూరు కిల్లాలు ఉన్నది. ఎన్నో వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బాయిని కాకతీయ రాజుల కాలంలో తవ్విచ్చిర్రట. ఈ బాయి నీళ్లను నిజాం నవాబులు గుర్రబగ్గీల మీద హైదరాబాద్ వరకు తెప్పించుకొని మరీ తాగేటోళ్ళట. ఎట్లుంటాయో మనం కూడా ఒకసారి దాగి చూద్దామని నేను మా రత్నాకరం మామ తాగినాం. నిజంగానే మినరల్ వాటర్ కంటే మంచిగున్నాయి. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ బాయి నీళ్ళని తాగితే రోగాల నొప్పులు ఏమున్నా కానీ తక్కువైతాయట. ములంగూరు గ్రామ ప్రజలే కాకుండా పక్కూర్ల నుంచి కూడా వచ్చి ఈ నీళ్ళని తీసుకుపోతారట. ఇంకొక ముచ్చట ఏంటిదంటే మన యూట్యూబ్ యాక్టర్ అయిన పూదరి ప్రసాద్ అన్నోళ్ళది కూడా ఇదే ఊరు అన్నట్టు. ఒకసారి మా ఊరికి రారి, మా ములంగూరు కిల్లాను దూద్ బాయిని చూసి పోదురంటే పోయినాం. మీకు కూడా వీలైతే ఒకసారి పోయి దూద్ బాయి నీళ్ళని తాగి ములంగూరు కిల్లాను చూసి రారి. ఇదన్నట్టు ముచ్చట. ఇగుంట మరి మీ రమేష్ పయ్యావుల.